శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సంపద ఎవరికి తెలియకుండానే వస్తుంది, అది నిలుపుకోకపోతే ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఈనాడు ప్రపంచ క్రికెట్ అభిమానులంతా అభినందిస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశీ చాలా బీద కుటుంబం నుంచి వచ్చినవాడు. ఏనాడు కూడా తనను ఇంత సిరి వరిస్తుందని ఏనాడు అనుకోలేదేమో. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును ఖరి మింగిన వెలగ పండు కరణిని సుమతి అన్నారు సుమతి శతకకర్త. వైభవ్ సూర్యవంశీ పట్టుదలతో, లక్ష్యంతో, అనుకువతో క్రికెట్ లెజెండ్స్ ఎవరు కనిపించినా ప్రణమిల్లుతూ వారి ఆశీర్వాదాలు పొందుతూ క్రికెట్ రంగంలో చరిత్ర సృష్టిస్తున్నాడు. సిరితా వచ్చిన వచ్చును అన్నట్టుగా కొబ్బరి బోండము లేదా కొబ్బరికాయలోకి నీళ్లు తెలవకుండా వచ్చినట్టుగానే క్రికెట్ ఆడుతున్న 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశిని ప్రత్యర్థి జట్టులు కూడా ప్రతి ఆటలో ఏదో ఒక బహుకరణ చేస్తున్నారు. యూట్యూబ్లలో చూసిన సమాచారం ప్రకారం ఎస్ఆర్హెచ్ ఓనర్ అయినటువంటి కావ్య మారన్ ఆ కుర్రాడి ఆటను మెచ్చుకొని తన దగ్గరున్న 24 క్యారెట్ల బంగారు గొలుసును బహుకరించింది. అలాగే పంజాబ్ జట్టు ఓనర్ అయిన ప్రీతి జింటా ఆ చిన్నోడి ఆటను చూసి ప్రభావితురాలై అత్యంత ఖరీదైనటువంటి రోలెక్స్ గోల్డ్ వాచ్ని బహుకరించింది. ఇలా ప్రతి ఆటలో తన ప్రతిభను కనబరుస్తున్నటువంటి సూర్యవంశీకి న్యూ మహీంద్రా థార్ కార్ను సచిన్ తెండూల్కర్, యువరాజ్ సమక్షంలో జైషా బహుకరించడము అభినందనీయం. అలాగే స్టేడియం వెలుగుల మధ్య స్ప్రీతి మందన బంగారు బ్యాటును బహుకరించినట్టుగా యూట్యూబ్లో వీక్షించాము. యువరాజ్ సింగ్ చిన్నోడికి యాక్టివా బహుకరించినట్టుగా చూశాము. క్రికెట్ లెజెండ్ అయిన సచిన్ తెండూల్కర్ ఆట మైదానంలోనే కార్ను బహుకరించి అభినందించినట్టుగా చూశాము. ఇలా ఎందరెందరో మహానుభావులు ఆ వైభవ్ సూర్యవంశీకి రకరకాల బహుమానాలు ఇస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా సుమతి శతకర్త చెప్పినటువంటి పద్యము యథార్థం. సంపద తెలియకుండానే వస్తుంది, అది నిలుపుకోకపోతే కరిమింగిన వెలగపండు కరణిని సుమతి అన్నాడు. ఏనుగుకు వెలగపండు అంటే చాలా ప్రీతి. ఆ పండు మీద గట్టి టెంక ఉంటుంది. ఏనుగు దాన్ని చూడగానే గబక్కున మింగేస్తుంది. అలాగే పురుగులు కూడా అందులోపల ఉన్నటువంటి గుజ్జును పిండేస్తాయి. దాన్ని నిలుపుకుంటే నిలుస్తుంది, లేకపోతే తెలియకుండానే వెళ్తుంది. మన చుట్టూ ఉన్న సమాజంలో మొన్నటి వరకు తిండికి ఠికానా లేనివాడు ఈనాడు కోటీశ్వరుడు అయ్యాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. తరతరాలుగా తిన్న తరగని ఆస్తి పోయి ఈనాడు రోడ్డున పడ్డారు అంటారు. ఇదే లక్ష్మీదేవి యొక్క మహత్యం. ధన్యవాదాలు.